సాయి కదంబమాల 24వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ వల్లూరి శ్రీనివాస్ గారు, శ్రీమతి కృష్ణ సత్యసాయి గారు మండపేట వాస్తవ్యులు. సాయి గారు శ్రీ సాయిబాబా వారు తనకు కలిగించిన మహిమను గురించి మనకు ఇలా చెప్తున్నారు. సాయి గారికి చిన్నప్పటి నుండి తనకు చదువులో తక్కువ మార్కులే వచ్చేవి అంటారు. ఎంతగా తక్కువ అంటే 100 మార్కులకు 10 మార్కుల లోపే. ఎందుకింత తక్కువగా మార్కులు రావడానికి కారణమని తెలిసేది కాదు. ఇంగ్లీష్ మీడియం నుండి తెలుగు మీడియంకు మార్చటమా, లేక తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి మార్చటమా అని తల్లిదండ్రులకు తెలిసేది కాదు. తానేమో చదువుతూనే కనబడేది. పరీక్షలు వ్రాసే సమయానికి అస్సలు గుర్తుండేది కాదు. ఈమె 1995లో మే నెలలో మొట్టమొదటిసారి షిరిడీ వెళ్ళారు. బాబా దర్శనం చేసుకున్నారు. తర్వాత 10వ తరగతి రామచంద్రపురంలోని మోడర్న్ స్కూల్లో చేరారు. ఆవిడ జీవితంలో మరువలేని సంఘటనగా చెప్తున్నారు. ఏంటంటే 10వ తరగతి ప్రథమ శ్రేణిలో తాను పాసు కావటం, అందులో మ్యాథ్స్ సబ్జెక్ట్లో 100కి 71 మార్కులు రావటం. మోడర్న్ స్కూలు కొత్తగా కట్టిన బిల్డింగు, వీరిదే ఫస్ట్ బ్యాచ్ కావటం. అప్పుడు స్కూలు వారు 10వ తరగతిలో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత పొందిన వారికి శ్రీ సాయిబాబా వారి లామినేషన్ ఫోటోను ఇవ్వడం. ఇప్పటికీ ఆమె వద్ద ఆ ఫోటో పదిలంగా ఉంది. సచ్చరిత్రలో 48వ అధ్యాయంలో సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. షేవడే కూడా అతనితో చేరి చదువుచుండెను. ప్రశ్నోత్తరముల వలన అతనికేమీ రానట్టు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. తాను పరీక్షకు సరిగ్గా చదవలేకపోయినా తన యందు సాయిబాబా కృప ఉండటం వలన తాను పరీక్షలో ఉత్తీర్ణుడనగుదునని చెప్పెను. సాయిబాబా ఎవరు అని సపత్నేకర్ అడుగగా, షిరిడీ మసీదులోని ఫకీరు సాయిబాబా. వారు యోగులలో అమోఘమైన వారు, సత్పురుషులు. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ వారిని దర్శించలేము. వారు పలికినది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో ఉత్తీర్ణుడను అగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కావున నేను పరీక్ష యందు బాబా కృపచేత ఉత్తీర్ణుడను అవుతాను. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను అన్నాడు షేవడే. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వి వానిని బాబావారిని కూడా వెక్కిరించెను. కానీ షేవడే ఆ పరీక్ష యందు ఉత్తీర్ణుడాయెను. షేవడే తన పరీక్ష గురించి బెంగతో భయంతో బాబావారిని ప్రత్యక్షంగా కలిసి ఆశీర్వాదం పొందెను. కానీ మన సాయి గారు 10వ తరగతిలో చేరడానికి ముందే షిరిడీ వెళ్ళి దర్శనం చేసుకున్నందుకు బాబావారు చూపిన అనుగ్రహం ఆమె 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో పాసు కావటం. అప్పుడు ఆమె ఒక విద్యార్థిని. విద్యార్థులకు అవసరం మార్కులు, పాసు కావటం. సాయి గారిని బాబావారు మామూలు పాసు కాకుండా ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యేలాగా అనుగ్రహించారు. ధర్మిల ఆమె ఇంటర్లో చేరడం, పాస్ కావడం కూడా బాబావారి దయ అంటారు సాయి గారు. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అనే బాబావారి
ఏకాదశ సూత్రాలలో మొట్టమొదటి సూత్రము తన విషయంలో శ్రీ బాబావారు నిజం చేశారు అంటారు సాయి. మార్కులు తక్కువ వస్తున్నాయనే సాయి గారి టెన్షన్ను శ్రీ సాయిబాబా వారు ఒక్కసారి తన దర్శన ఫలం చేత తొలగించారు అంటే సాయి గారి భక్తి, నమ్మకము, విశ్వాసమే కారణం. మనం కూడా శ్రీ బాబావారి పట్ల భక్తి విశ్వాసాలతో మెలుగుదాం. వారి దయా సామ్రాజ్యంలో భాగస్వాములవుదాం. వారికి చేతులెత్తి నమస్కరించి సర్వస్వ శరణాగతి చేద్దాం. ఈరోజు మనం ఈ రకంగా శ్రీ సాయిబాబా వారి మహిమను గురించి చెప్పుకున్నాం. మళ్ళీ గురువారం బాబావారి మరొక క్రొత్త మహిమను గురించి చెప్పుకుందాం. జై సాయిరామ్.